హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిలక్కి బ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. మీరు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే బయలుదేరిపోతున్నా. మా మమ్మీ అయితే స్నానం చేస్తుంది. ఇంకా అని చెప్పేసి నేను అంతలో వీడియో షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ నేనైతే ఈరోజు రీల్ తీద్దాం అనుకున్నా, అవ్వలేదు. మా మమ్మీ అయితే ఊరు వెళ్దామన్నారు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అన్నదని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇదిగోండి గైస్, చూపిస్తా. ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు నాకు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను కానీ గాయస్, మా అమ్మ అయితే అస్సలు రెడీ అవ్వడానికి పోవడానికి టైం పట్టింది గాయస్. చూసారా గాయస్, నెయిల్ పాలిష్ ఎంత తాతీగా వేసుకుంటుందో. టైం అయిపోతుంది అంటుంటే నేనైతే నెయిల్ పాలిష్ వేసుకుంటా కూర్చొని ఉంటుంది. నేనైతే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అనమాట. ఇంకా చూసారా గాయస్ అలా చూస్తుందో. ఇంక మా అమ్మ అయితే జడ అయితే వేసుకుంటుంది అనమాట. జడ అయితే వేసుకొని రెడీ అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్. ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాం. బయట అయితే మా తమ్ముడు అయితే మా కుక్కనైతే కడుతున్నాడు అనమాట. కుక్క ఏమో మా తమ్ముడు మీద కుక్క ఎగిరేస్తుంది. నిన్నేమో వీడియో తీయొద్దు అన్నాడు అనమాట. అందుకు వీడియో తీయనివ్వట్లేదు నన్ను. ఇంకా మీరు చూడండి మా తమ్ముడు వ్యవహారం. కూర్చొని మాత్రం ఇప్పుడు కూర్చొని తీస్తాడేమో. గాయస్, మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అయితే మీకు చూపిస్తాను. వీడియో తీసాను అనమాట. ఆ క్లిప్ ఒకటే తీసాను ట్రావెల్లో అనమాట. అందుకే మీకు చూపిద్దామని అయితే తీసాను. ఇక్కడైతే నాకైతే సెకండరీ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ ఎస్ఆర్కేఆర్ అనే ఏం దగ్గర వాటర్ ఫాల్స్ నైట్ టైం వస్తే అసలు వ్యూ సూపర్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకైతే గేట్ దగ్గర చూడండి. ఇదిగోండి గైస్, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అనమాట. ఇది మీరు అనుకోవచ్చు ఇది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాడని. నా ఇష్టం. సోది అనుకుంటే మీరు అనుకోండి. నేను వీడియో తీసుకున్నాను, నాకు నచ్చింది, మీకు నచ్చుతుందేమో అని చెప్పి తీసాను గాయస్. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం, దారిలో ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా మీరైతే చూసేయండి అంటే నేను ఇంకా ఆపేయడం లేదు, చెప్తాను గాయస్. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా అదిగోండి గాయస్, మా ఊరైతే వచ్చేసామన్నమాట. ఒక్క కొట్టు గాయస్ అందులో మా ఊర్లో అయితే. అదిగోండి గాయస్, వీళ్ళ గొడవ అయితే మీరే చూసేయండి. వీడైతే పెద్ద తొంట్రోడు, మామూలు తొంట్రోడు కదా గాయస్ వీడు. ఇప్పుడు మా తాతయ్యని చూపిస్తాను చూడండి. ఆన్ స్వైట్, అదిగోండి గాయస్ మా తాతయ్య అనమాట. చూసారా గాయస్. నెక్స్ట్ అవుట్ఫిట్ గురించి చూసుకుంటున్నాడు మా తాత. ఇదైతే మా చిన్నన్నయ్యలు ఇల్లు అనమాట. ఇదైతే మా పెద్దన్నయ్యలు ఇల్లు. ఇప్పుడు ఆ చివరి ఉన్నది మా పెద్దమ్మల ఇల్లు అనమాట గాయస్. ఇదైతే మా అమ్మమ్మల ఇల్లు అనమాట. మా అమ్మమ్మ మా మావయ్య మొత్తం ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం ఒక దిక్కునే ఉంటారనమాట. లైన్ కింద. ఇందాక వీడు ఒక్కడే నాతో బాగా ఆడతాడు, అందుకే నాకు వీడు అంటే ఇష్టం. మన ఛానల్లో లక్కీ అని నేమ్ ఉన్నది కదా గాయస్, ఆ లక్కీ వీడి పేరు నా పేరు కలిసేటట్టు పెట్టుకున్నా. ఇది వాళ్ళ అక్క. ఈమె చాలాసార్లు నాతో రీల్స్ చేసింది కదా గాయస్. ఈమెతోటి నేను బోల్డెన్ రీల్స్ చేశాను. రీల్స్ కూడా బాగా తీస్తుంది ఈమె.
గైస్ ఈ ఇల్లు అయితే మా పెద్దమ్మది అనమాట. ఆ వ్యాన్ మా మావయ్యది, ఈ ఆటో కూడా మా మావయ్యదే అనమాట. నెక్స్ట్ ఇదిగో అస్సలు ఈడు ఒక్క చోట తినగా కూర్చోడు గైస్. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక తిరుగుతూనే ఉంటాడు. అవి బాబు పడిపోతారా బాబు. ఇదిగోండి గైస్ మా పెద్దమ్మ అయితే మా కోసం కొన్ని వెరైటీస్ చేసిందంట. అవి అయితే వీడియో తీసుకుంటాం కదా. ఇదిగోండి మళ్ళీ మంచం కింద దూరాడు. అస్సలు ఒక్క చోటను కూడా ఉండడు. అది కూడా మళ్ళీ పరిగెట్టేస్తున్నాడు. అయ్యో రే వెళ్ళిపోయాడు ఇంట్లోకి. గైస్ ఓకే, ఇప్పుడైతే మా పెద్దమ్మ అనమాట మా కోసం ఏమి వెరైటీస్ చేసిందో చూపిస్తాను చూడండి. వీడు మా మావయ్యల పిల్లడు అనమాట గైస్. వీడి పేరు ధనుష్. వీడు ఒక 2-3 బ్లాగ్లో అయితే వీడు ఉన్నాడు అనమాట. ఇంకా మా అమ్మనైతే మా పెద్దమ్మ పిలిచేసింది లంచ్ చేయడానికి. ఇక్కడైతే చాలా బాగుంటుంది, నాకైతే ఇక్కడ చాలా ఇష్టం ఇక్కడ ఉండడానికే. ఇదిగోండి మళ్ళీ వీడు అసలు ఒక దిక్కన కూడా ఉండడు. వీడు కూడా మా తమ్ముడు ఆ షూస్ వేసుకున్నాడంటే అస్సలు ఊరుకోడు. మా తమ్ముడు అయితే మా తాతయ్యకి అయితే అన్నం పెట్టడానికి వెళ్ళాడు. ఇప్పుడైతే మనమైతే మా పెద్దమ్మ ఏమేమి వెరైటీస్ చేసిందో వెళ్ళి చూసేద్దాం. ఇందాక కూడా చెప్పాను కదా గాయస్, ఇదైతే మా చిన్ననియల ఇల్లు, ఇదేమో పెద్దనియల ఇల్లు, అదేమో మా పెద్దమ్మది ఇల్లు. అదిగోండి గాయస్, అయ్యి బాబాయ్ వెరైటీస్ ఫ్రూట్స్. ఓ మై గాడ్ ఫ్రూట్స్. అబ్బా ఇది ఉండే కొంది ఇంకా పెడతానే ఉంటుంది, కానీ అందులో మేము ఒక్కటి తినలే, టేస్ట్ కూడా చేయలేదు మేమైతే. ఫ్రూట్స్లో ఏమేమి చేసిందో మీకు చూపిస్తాను చూడండి. మునక్కాడ చికెన్ కర్రీ అదొకటి, ఫస్ట్ బిర్యానీ వెజ్ బిర్యానీ చేసింది. ఇదైతే రాగి సంగటి. మా పెద్దమ్మ ఇంకా చుడతారు కదా వండల కింద, అవి ఇంకా చుట్టలేదు గాయస్. అయిగోండి గాయస్, నేను ఇంకా అయితే ఒక జాంకాయ తీసుకుని అయితే వెళ్ళిపోయాను. మా పెద్దమ్మ అయితే చర్చికి వెళ్తుంది. చర్చి నుంచి వచ్చాక తింటాంలే అని చెప్పేసి. ఇది చూసారా గాయస్ ఎలా ఉందో. మేము కూడా అలా ఎప్పుడు కూర్చోలేదు, కుర్చీ ఎక్కి అలా కూర్చుంటుంది. వీడుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. వీడియో తీసానంటే ఒక్క దిక్కన ఉన్నాడు వీడు. అసలు అలా గింజుకుంటాడంటే అదిగోండి బాబోయ్, వీడితోటి అసలు పడలే. ఇంకా అందుకని చెప్పేసి వీడిని ఆపేసి మొదలకుండా. ఇదిగోండి మా వదిన అయితే కొన్ని దసరాకి అయితే డ్రెస్సెస్ తీసుకుందనమాట. అవి చూపిస్తున్నా చూడండి. మా ఇదిగోండి గాయస్, హాయ్, నేను ఎలా ఉన్నాను, బాగున్నానా గాయస్? అయ్యి బాబోయ్, నా జుట్టు చూస్తే ఒక్కొక్కసారి నాకే చిరాకేస్తుంది, అలా ఉంటాను. ఇంకా అయితే మేమైతే ఫుడ్ అయితే టేస్ట్ చేసేస్తున్నాం. సూపర్ ఉన్నదన్నమాట ఫుడ్ అయితే. చెప్పు, ములక్కాడ మా చెట్టు అనండి, ములక్కాడల ఆ చెట్టు అన్నే, కోడికూర మాసం కొట్టుకొని తెచ్చానండి అని చెప్పి. ఇంక నేనైతే ఫుడ్ తినేసాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బాతులు అయితే ఉన్నాయి గాయస్, అదైతే చూపిద్దామని అయితే మీకు వీడియో తీసాను. ఏం మామూలుగా కాదు గాయస్, నేను వీడియో తీస్తుంటే అలా పారిపోతున్నాయి, అసలు నా దగ్గరికి రావట్లేదు అయ్యి. సర్లే అని చెప్పేసి నేను వాటి వెనకాల వెళ్ళిపోయి వీడియో అయితే తీసేసుకున్నా. మనం ఎక్కడ ఆగుతాం, మనము నో ఛాలెంజెస్, మనం కూడా వాటిలో ఒక్క దగ్గర కూర్చోం. గాయస్ మీకు ఒకటి చెప్తాను, ఈ పిల్ల అయితే నాకైతే చాలా ఇష్టం. తన పేరు అన్విక అనమాట. ఇంకా చెప్పేసి మా ఇంటికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అదే గాయస్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. బాయ్ బాబాయ్ ఆగమ్మ కల్లా. ఇది చూడండి ఎలా ఉంది జంగల్ది. లక్కీ బాయ్. ఎలా ఏడుతుందో వాళ్ళు ఏడు. బాయ్ బాయ్ గాయస్, మేమైతే బయలుదేరిపోయాము, వచ్చేసాం. మేము వచ్చే దారిలో
ఈ కనకదుర్గమ్మ తల్లి విగ్రహాలు అయితే కనిపించినాయి. నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పేసి వీడియో తీస్తున్నా మీకు చూపిద్దామని. అవి కూడా చూసేయండి. ఇదే లాస్ట్ క్లిప్. ఓకేనా గాయస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీకు ఏ విగ్రహం నచ్చిందో లైక్ చేయండి గాయస్ ప్లీజ్. Okay guys, bye bye. Thanks for watching.